గోరుచిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా ఈజీగా అయిపోవాలంటే ఇలా కుక్కర్లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. వేయించుకున్న పల్లీలు 2 స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు ఒక 7-8, హాఫ్ టీ స్పూన్ పసుపు, తగినంత కారపొడి, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని జీరా, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా టమాటా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మనం చుంచి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు వేసేసుకోవాలి. గోరుచిక్కుడుకాయ వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి ఆయిల్లో. 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలా వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకొని తగినంత వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసుకొని పావు టీ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయి కుక్కర్లో గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అండి.